హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్, సెబీ సర్టిఫైడ్ రీసెర్చ్ కమ్ డెరివేటివ్ అనలిస్ట్. ఈ రోజు ఒక అద్భుతమైన ఇండికేటర్ గురించి డిస్కస్ చేద్దామండి. కొత్తగా ఉండొచ్చు చాలా మందికి, ఈ పేరు ఇంకా చాలా మంది వినకపోవచ్చు కూడా ఇప్పటి వరకు. నేను చాలా బుక్స్ చదువుతుంటే నాకు ఈ ఇండికేటర్ అనేది పరిచయం అయింది. ఆ ఇండికేటర్ నేమే ఫిషర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఈ ఇండికేటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ గురించి, లెవెల్స్ గురించి, కలర్స్ గురించి, స్టైల్ గురించి చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. చాలా సింపుల్ గా బేస్డ్ ఆన్ దిస్ మార్కెట్ లో డైరెక్షన్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. ఈ ఇండికేటర్ గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. షో డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి, ఈ డిస్క్రిప్షన్ చదవచ్చు. ఎవరు కనిపెట్టిల్లు, ఎందుకు కనిపెట్టిల్లు, క్యాలిక్యులేషన్స్, డెఫినేషన్స్, టేక్ అవేస్, ఎవ్రీథింగ్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, లిమిటేషన్స్ అండ్ సమ్మరీ కూడా ఉంది ఇక్కడ. ఓకే, జాన్ ఎఫ్ ఎల్లర్స్ మనందరికి తెలిసే ఉంటది. చాలా అంటే చాలా పెద్ద అనలిస్ట్, ఎన్నో బుక్స్ రాశారు ఇప్పటి వరకు కూడా. లైక్ సే రాకెట్ సైన్స్ ఫర్ ట్రేడర్స్ అని, సైకిల్ అనలిటిక్స్ ఫర్ ట్రేడర్స్ అని, చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నికల్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఇండికేటర్స్ గురించి, కాన్సెప్ట్స్ గురించి చదువుతుంటేనే నాకు ఈ ఇండికేటర్ అనేది పరిచయం అయింది. అలాగే హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ మీసా సెకండ్ ఎడిషన్. చాలా అంటే చాలా బుక్స్ అండి, చాలా ఇండికేటర్స్, చాలా కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా మోస్ట్ ఫేమస్ అండ్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ జాన్ ఎఫ్ ఎల్లర్స్ అని. కావాలంటే తన గురించి కూడా మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, ఈ ఇండికేటర్ గురించి ఇంకొంచెం రీసెర్చ్ చేయండి. అండ్ నేనైతే ఇప్పుడు ఈ ఇండికేటర్ ని యూజ్ చేసి ఏదైతే మనం యాడ్ చేసుకున్నామో ఫిషర్ ట్రాన్స్ఫార్మ్, బేస్డ్ ఆన్ దిస్ హౌ వన్ కెన్ ఐడెంటిఫై మార్కెట్ డైరెక్షన్, 1 minute టైం ఫ్రేమ్ లో పెట్టి డైరెక్షన్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, డైవర్జెన్స్ కాన్సెప్ట్ తెలుసు కదండి అందరికి. డైవర్జెన్స్ కాన్సెప్ట్ ని ఉపయోగించి డైరెక్షన్ ని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం అనే దాని మీద మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఈ రోజు హ్యూజ్ గ్యాప్ డౌన్ అయి రేంజ్ లో ఉండిపోయింది, కంప్లీట్ రేంజ్. సి ఇఫ్ మార్కెట్ ఈస్ ఇంక్రీజింగ్, ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫాలింగ్, ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ ఫాలింగ్. కానీ పాయింట్స్ ఉన్నాయి చూడండి, పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. పాయింట్స్ ని ఎప్పుడైతే మార్కెట్ స్లైట్లీ ఫాల్ చూస్తున్నాం, మార్కెట్ లో ఫాల్ చూస్తున్నాం, కానీ ఇక్కడ మాత్రం ఆ ఫాల్ లేదు. ఇంకా మాట్లాడితే ఇది ఇంకా ఫాల్ అయింది కదా, ఇంకా ఫాల్ అయింది. లెట్ మీ డ్రా ట్రెండ్ లైన్. ఎప్పుడైతే ఒక హై కింద హై చేసింది, విచ్ మీన్స్ లోవర్ హైస్ ఫార్మేషన్ జరిగింది. హై కింద హై, లోవర్ హై ఫార్మేషన్ జరిగింది. కానీ ఇక్కడ చూడండి, హయ్యర్ హై ఫార్మేషన్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో హయ్యర్ హై ఫార్మేషన్. ఇక్కడేమో లోవర్ హై ఫార్మేషన్, హయ్యర్ హైస్ ని బిలీవ్ చేయండి, మార్కెట్ పైకి వెళ్ళబోతుంది. ఇఫ్ యూ ఆర్ బుల్లిష్ అండ్ వీ వాంట్ టు టేక్ ఎంట్రీ, వెయిట్ ఫర్ ద క్రాస్ ఓవర్. ఇప్పుడు క్రాస్ ఓవర్ కోసం వెయిట్ చేయండి. ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగిందో బేస్డ్ ఆన్ దిస్ ట్రేడ్ ప్లాన్ చేయండి. ఎబో ద ప్యాటర్న్ బై చేయండి, బిలో ద ప్యాటర్న్ స్టాప్ లాస్ పెట్టండి. 1:1, 1:2, 1:3, 1:4 మన ఓపిక. ఇంకా మినిమం మనం ట్రయల్ చేస్తూ వెళ్ళినా కూడా 1:4, 1:5 వరకు క్యాప్చర్ చేసుకోవచ్చు. అంటే బిగ్ మూమెంట్స్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు గైస్, ఎందుకంటే మనం 1 minute టైం ఫ్రేమ్ లో ఉన్నాం కదా, నార్మల్ విషయం కాదు. అలాగే చూడండి, ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ సేమ్ హైస్, మార్కెట్ ఈజ్ ఇన్ సేమ్ హైస్ కదా, మార్కెట్ ఈజ్ ఫేసింగ్ సేమ్ హైస్ రెసిస్టెన్స్. కానీ డౌన్ సైడ్ చూడండి ఏం జరిగింది, లోవర్ హైస్ ఫార్మేషన్ అంటే స్ట్రెంగ్త్ లేదు, కింద పడబోతుంది, అప్ సైడ్ వెళ్ళే స్ట్రెంగ్త్ లేదు అన్న ఇండికేషన్. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇలాంటి క్రాస్ ఓవర్స్ జరిగినప్పుడు, క్రాస్ ఓవర్ ఇక్కడ జరిగింది కదా, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు షార్ట్ పొజిషన్ ప్లాన్ చేయండి. సమ్ బేరిష్ ప్యాటర్న్ కింద షార్ట్ పొజిషన్ ప్లాన్ చేయండి. ఎబో దట్ స్టాప్ లాస్ పెట్టండి. సేమ్ 1:1, 1:2, 1:3, 1:4, 1:5 ట్రయల్ చేస్తే మంచి బిగ్ మూమెంట్ ని క్యాప్చర్ చేయగలుగుతాం. ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ఇండికేటర్. ఓన్లీ ఇండికేటర్ బేస్డ్ డైరెక్షన్ ని ఐడెంటిఫై చేస్తున్నాం, క్రాస్ ఓవర్ బేస్డ్ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్ఫర్మేషన్ కూడా జరిగిపోతుంది. కరెక్ట్. ఇంకా కావాలంటే ప్యాటర్న్ తీసుకోండి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా మీరు తీసుకోండి. ఎంట్రీ తీసుకునే ముందు బేస్డ్ ఆన్ ప్యాటర్న్, ఎబో దట్ ఎంట్రీ, బిలో దట్ స్టాప్ లాస్ అని, బిలో దట్ ఎంట్రీ, ఎబో దట్ స్టాప్ లాస్ అని, ఇది ఒక మూడో కన్ఫర్మేషన్ అవుతుంది. లేదంటే ఎనీ ఆఫ్ ద సెటప్, మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ సెటప్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూస్ చేస్తూ ఉంటాను మార్కెట్ లో డబల్ ఈఎంఏ పుల్ బ్యాక్ అని, లైక్ సే ఈఎంఏ 5 and 20 ఈజ్ మై ఫేవరెట్ సెటప్. మార్కెట్ లో ట్రేడ్ తీసుకోవడానికి ఇలా క్రాస్ ఓవర్స్ జరిగినప్పుడు చాలా బాగా ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కదా. దీనికి తోడు, ఈ సెటప్ కి తోడు, జస్ట్ మినిట్ ఈ సెకండ్ ని ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి డైరెక్షన్ ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ మార్కెట్ లో డైరెక్షన్ ఐడెంటిఫై చేద్దాం. సి మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉంది, ఇక్కడ కూడా కన్సాలిడేషన్ లో ఉంది. కానీ తర్వాత చూడండి, మార్కెట్ ఇంత పుల్ డౌన్ ఇచ్చింది, పుల్ బ్యాక్, కంప్లీట్ పుల్ బ్యాక్ ఇచ్చింది. మరి ఇక్కడ ఎందుకు పుల్ బ్యాక్ రాలే అంతగానం? యు గాట్ మై పాయింట్ రైట్.
మార్కెట్ ఇంత ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా అంత ఫాల్ రావాలి కదా. వేర్ ఈస్ దిస్ ఫాల్? వెరీ క్లియర్ అండి, వెరీ క్లియర్. మార్కెట్ లో లోవర్ లోస్ క్రియేట్ అవుతున్నాయి. సి మల్టిపుల్ లోవర్ లోస్, 1 2 3 లోవర్ లోస్ క్రియేట్ అవుతున్నాయి. మరి ఇదే లోవర్ లోస్ ఇండికేటర్ లో కూడా ఉండాలి కదా. హయ్యర్ లోస్ చూపిస్తుంది. ఇండికేటర్ ఈజ్ షోయింగ్ హయ్యర్ లోస్, మార్కెట్ ఈజ్ షోయింగ్ లోవర్ లోస్. మార్కెట్ లో స్ట్రెంగ్త్ లేదు అని ఇండికేటర్ క్లియర్ గా చెప్తుంది, వెరీ క్లియర్ గా చెప్తుంది. క్రాస్ ఓవర్ లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఎబో ద క్రాస్ ఓవర్ ప్యాటర్న్ పైన బై చేయండి, ప్యాటర్న్ కింద స్టాప్ లాస్ పెట్టండి. ఎంత మంచి మూమెంటం. లేదంటే ఇప్పుడు ఇండికేటర్ ని యూస్ చేయండి. ఈఎంఏ క్రాస్ ఓవర్ అని చెప్పాను కదా. ఈఎంఏ క్రాస్ ఓవర్ ఎక్కడ జరిగింది మీకు? ఈఎంఏ క్రాస్ ఓవర్ ఎస్ ఈ క్యాండిల్ లో జరిగింది కదా. ఈ క్యాండిల్ పైన బై పెట్టండి. అదే మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్స్ కింద స్టాప్ లాస్ పెట్టండి. 1:1 2 3 4 5 మినిమం 1:5 వరకు క్యాప్చర్ చేసుకున్న వాళ్ళకి క్యాప్చర్ చేసుకున్నంత చూడండి. ఈజీగా 1:5 ఎగ్జాక్ట్లీ రిస్క్ రివార్డ్ రేషియో 5 చూసారా. ట్రయల్ చేస్తూ క్యాప్చర్ చేయండి. మంచి మూమెంట్ ని పట్టుకోగలుగుతారు. ఈ రోజు మార్కెట్ నాకు తెలిసి వెనస్డే అసలు మూమెంట్ లేదు. కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్. సి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూడండి. కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్. ఇంత సైడ్ వేస్ మార్కెట్ లో కూడా మనం పిక్ చేయగలిగాం చూసారా. మంచి డైవర్జెన్స్ ఇండికేటర్ ని యూస్ చేస్తూ వెరీ క్లియర్. ఇంకా ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ గైస్, సి ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే రోజు మార్కెట్ చూడండి. ట్యూస్డే మార్కెట్ ఏం జరుగుతుంది? వావ్, బ్యూటిఫుల్ హయ్యర్ హైస్ ఫార్మేషన్. సి డైరెక్షన్ ని ఐడెంటిఫై చేయండి బేస్డ్ ఆన్ డైవర్జెన్స్ డైరెక్షన్ ని ఐడెంటిఫై చేయండి. ఎగ్జాక్ట్లీ ఎంట్రీ. సి హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నా కూడా ఇక్కడ హయ్యర్ హైస్ లేవే, ఇక్కడ మాత్రం లోవర్ హైస్ ఫార్మేషన్ వస్తుంది. అంటే పైకి వెళ్లే మార్కెట్ ని నమ్మకండి, బిలీవ్ చేయకండి. స్ట్రెంగ్త్ లేదు, డౌన్ సైడ్ పడబోతుంది మార్కెట్ అని ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ చాలా క్లియర్ గా చెప్తుంది. అవునా? ఎగ్జాక్ట్లీ బేస్డ్ ఆన్ క్రాస్ ఓవర్ ట్రేడ్ ప్లాన్ చేయండి. బేస్డ్ ఆన్ క్రాస్ ఓవర్ ఎక్కడ జరిగింది? డౌన్ సైడ్. సి డౌన్ సైడ్ వెళ్ళండి అని ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ చెప్తుంది. మరి ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేయాలి? నా పొజిషన్ సైజింగ్ ఆర్ లైక్ రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కడ ప్లాన్ చేయాలి? వేర్ షుడ్ బి మై స్టాప్ లాస్, వేర్ షుడ్ బి మై టార్గెట్స్, ఇవన్నీ ఎలా ప్లాన్ చేయాలి? ఒక ప్యాటర్న్ బేస్డ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. ఆ క్రాస్ ఓవర్ బేస్డ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. క్రాస్ ఓవర్ ఎక్కడ జరిగింది? ఈ క్యాండిల్ లో జరిగింది అనుకుందాం. క్రాస్ ఓవర్ బేస్డ్ ప్యాటర్న్ ఎంట్రీ తీసుకోండి. పైన ఇండికేటర్స్ పైన ఆర్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టండి. 1:1 1:2 1:3 1:4. ఈజీగా ఎంత పెద్ద మూమెంట్ అండి చూసారా. ఇంత పెద్ద మూమెంట్. సి బిగ్ మూమెంట్స్ ఎప్పుడు వస్తాయి అనేది కూడా చెప్తాను. డైవర్జెన్స్ ఏర్పడ్డప్పుడు బిగ్ మూమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డైవర్జెన్స్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం, డైరెక్షన్ ఐడెంటిఫై చేస్తున్నాం. తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయడం, పొజిషన్ సైజింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ మన చేతిలోనే ఉన్నది. బిగ్ మూమెంట్ రావడానికి కారణం డైవర్జెన్స్ కూడా అవుతుంది. మాక్సిమం టైమ్స్ చూడండి, మాక్సిమం టైమ్స్ అంటున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా చూపిస్తాను. ఇక్కడే చూడండి. ఇదే మూమెంట్ లో చూడండి, లోవర్ లోస్ క్రియేట్ అవుతుంది మార్కెట్ ఈస్ క్రియేటింగ్ లోవర్ లోస్ అనుకోవచ్చా? కరెక్ట్, మార్కెట్ ఈస్ క్రియేటింగ్ లోవర్ లోస్. బట్ ఇదే సమయంలో విచ్ ఈజ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ క్రియేటెడ్ హయ్యర్ లోస్. చెప్పండి, ఇట్ క్రియేటెడ్ హయ్యర్ లోస్. ఇక్కడ నుంచి కూడా లో కంటే ఈ లో పైన ఉన్నది హయ్యర్ లో, ఈ లో కంటే ఈ లో పైన ఉన్నది హయ్యర్ లో. మన మార్కెట్ లో లోవర్ లోస్ క్రియేట్ అవుతుంది, ఇక్కడేమో హయ్యర్ లోస్ క్రియేట్ అవుతుంది. వెరీ సింపుల్, స్ట్రెంగ్త్ అయిపోయింది, ఇక కింద పడదు మార్కెట్, అయిపోయింది దీని పని. క్రాస్ ఓవర్ జరిగిందా? ఇండికేటర్ క్రాస్ ఓవర్ చూడండి ఎక్కడ జరిగింది. సరే, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ చూడండి ఎక్కడ జరిగింది. ఎబో దట్ ట్రేడ్ ప్లాన్ చేయండి, లాంగ్ పొజిషన్ తీసుకొని ఎబో దట్ ప్లాన్ చేయండి, బిలో దట్ స్టాప్ లాస్ పెట్టండి. ఈజీగా మూమెంటం క్యాప్చర్ చేయగలిగా. చూసారా, వెరీ బిగ్ మూమెంట్ అండి, వెరీ బిగ్ మూమెంట్. చూడండి, మినిమం 1:4 1:5 ఇక్కడ కూడా వచ్చింది మీకు వెరీ క్లియర్ గా. బిగ్ మూమెంట్స్ వచ్చే ముందు డైవర్జెన్స్ ఉంటది. ఆ డైవర్జెన్స్ నే మనం ప్రాక్టీస్ చేసి ఆ డైవర్జెన్స్ ఎటు సైడ్ క్రియేట్ అవుతుంది, డైరెక్షన్ ని మనం ఐడెంటిఫై చేయగలిగితే వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం క్యాప్చర్ చేయగలుగుతాం గైస్. ఓకే, ఈ వీడియో నాకు తెలిసి చాలా మందికి యూజ్ అయింది ఎంతో కొంత అని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని, ఈ కాన్సెప్ట్ ని మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ సెటప్ కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఆర్ అడిషనల్ కన్ఫర్మేషన్ గా యూజ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.